నెల్లూరు జిల్లాలో భారీగా తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ఉన్న నేపథ్యంలో మార్చి 2వ తేదీన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నెల్లూరుకు రానున్నట్లు మాజీ మంత్రి టీడీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. గురువారం ఉదయం నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఆయన టీడీపీ శ్రేణులతో కలిసి పర్యటించారు. డివిజన్కు విచ్చేసిన నారాయణకు స్థానిక టీడీపీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా పూలు జల్లుతూ, శాలువాలు కప్పుతూ, పూల మాలలతో సత్కరించారు. ఈ క్రమంలో నారాయణ ఇంటింటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను పంపిణీ చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలకాలని, సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రాన్ని సంక్షేమ బాటలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి టీడీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడారు. అందరికీ నమస్కారాలండి. మీ అందరికీ తెలుసు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి రిజైన్ చేసిన విషయం. వారు రిజైన్ చేయడానికి కూడా కారణం ఒక్కటే, ఆ పార్టీలో గౌరవం లేక. గౌరవం ఒకటే, ఆయన చూసింది గౌరవం ఒకటే. ఆయన డబ్బుల కోసంగా రాజకీయాలకు రాలేదు, గౌరవంగా ఉండాలని వచ్చారు. కానీ ఈ రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం ఇవ్వనందువల్ల ఆ పార్టీ నుంచి ఎవరి బయటకు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ జరిగేది అరాచక పాలన, ఇక్కడ జరిగేది కేవలం అరాచక పాలన. ఆ అరాచక పాలన నుంచి బయటకు రావడం జరిగింది. మేము తెలుగుదేశం నాయకులు, మా యొక్క పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశంతో అందరం రిక్వెస్ట్ చేశాం. ఆయన తెలుగుదేశంలో చేరడానికి సుముఖత చూపించారు. అయితే ఆయనతోటే అనేక మంది జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మండల నాయకులు కావచ్చు, అదేవిధంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్స్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఇంతమంది చేరుతున్నారు కాబట్టి అందరినీ మళ్ళా మంగళగిరి అక్కడ తీసుకోవడం ఇబ్బంది అనే ఉద్దేశంతో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడికే రమ్మని రిక్వెస్ట్ చేశాం. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. 2వ తేదీ డేట్ ఇచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకి 10:30 గంటల సమయానికి నెల్లూరుకి చేరుకోబోతున్నారు. ఎల్లుండి 2వ తారీఖు. మీ అందరికీ తెలుసు, రాజ్యసభ సభ్యులు విపిఆర్ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చాలా గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తారు. చాలా మంచి వ్యక్తి. ప్రజలందరూ కానీ రాజకీయాలకు అతీతంగా గౌరవించే వ్యక్తి. అటువంటి వ్యక్తి హ్యూమిలియేషన్కి గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో ఎంతో సన్నిహితంగా, ఎంతో అండదండలుగా ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని కానీ గౌరవించలేనటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆత్మగౌరవం లేని దగ్గర ఏ మంచి వ్యక్తి ఉండలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ప్రజలకే కాదు, ఆయనతో అడుగులో అడుగేసి కష్టాల్లో సుఖాల్లో ఉండే ప్రతి ఒక్కరికి కానీ, అది పెద్దలు అంటారు, ఏరు దాటంగానే తెప్పని కాల్ చేసేటట్టు. ఈరోజు ఏరు కానీ దాట్లా, అప్పుడే కాల్ చేశారు ఆయన. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో పాటు అనేక మంది మండల స్థాయి నాయకులు, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, అలాగనే డిప్యూటీ మేయర్లు, అనేక మంది నాయకులు వందల్లో రేపు చేరబోతున్నారు. వేలల్లో కార్యకర్తలు చేరబోతున్నారు. జిల్లా స్థాయిలో, ఉమ్మడి జిల్లా స్థాయిలో అందరు కానీ చేరబోతున్నారు.